వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ కొత్తగూడెం. మరి పిఐఈ అనేటువంటిది తెలంగాణ డిఎస్సిలో గేమ్ చేంజర్. ఊరుకోండి సార్, ఏ సార్ వచ్చినా మేమే గేమ్ చేంజర్ అంటున్నారు, ఎలా అవుతుంది? అయితే దానికి నేను చెప్పేది ఒకటే. చూడనా, కంటెంట్ అందరం చదువుతున్నాం, మెథడ్స్ అందరూ చదువుతున్నాం, జీకే ఎప్పుడో దాన్ని వదిలేసాం. ఇక చదవాలా వద్దా అనే మీమాంసతో ఉండి సరైన టెక్స్ట్ బుక్ లేక చదివితే ఎక్కువ టైం పట్టేస్తుందని, ఎక్కువ మార్కులు రావనే ఉద్దేశంతో వదిలేస్తున్న సబ్జెక్టు పిఐఈ. 100% గేమ్ చేంజర్. అలాంటి పిఐఈని మీకు 10కి 10 మార్కులు వచ్చేలా చేసేటువంటి బాధ్యత మాది. అయితే ఇది ముందుకు వెళ్ళేలా అంటే ముందు అసలు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో ముందు చూద్దాం. చూడండి, గతంలో తెలంగాణ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న యుద్ధ అనంతర ప్రణాళికగా దేన్ని చెప్తారు? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అదేంటి, యుద్ధము అనంతర ప్రణాళిక అంటారు, యుద్ధం తర్వాత ప్రణాళికకి విద్యకి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడే నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చూడరా, 1939 నుంచి 1945 దాకా జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమని చెప్పారంటే, బాబు మొదటిసారి యుద్ధానికి మాతో పాటు వచ్చారు, అప్పుడు మిమ్మల్ని మేము మోసం చేశాం, ఇంకీసారి మోసం చెయ్యం, రెండో ప్రపంచ యుద్ధంలో మీరు కూడా మాతో వచ్చి పార్టిసిపేట్ చేయండి, యుద్ధం గెలుద్దాం, గెలిచిన వెమ్మటే మీకు స్వతంత్రం ఇచ్చేస్తాం. స్వతంత్రం ఇస్తాం కదా, ఎలా పరిపాలించుకుంటారు కదా, అందుకని యుద్ధానికి వెళ్ళే ముందే మీరు రాసి పెట్టేసుకోండి, ఈసారి ఇస్తాం అంటే. అప్పుడు భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, రాజ్యాంగానికి అంబేద్కర్ గారు వెళ్ళారు, ప్రణాళిక ఇంకొక మనిషి వెళ్ళాడు. విద్య గురించి ఎవరిని పంపించాలా అంటే తెలియలేదు. అప్పుడు విద్య గురించి వచ్చినటువంటి ఒక మహానుభావుడే సార్జెంట్ 1944లో వచ్చాడు. అంటే రెండో ప్రపంచ యుద్ధం ఇంకొక సంవత్సరంలో ముగుస్తుందనగా వచ్చి చక్కని ప్రణాళిక ఇచ్చాడు. అదే యుద్ధ అనంతర ప్రణాళిక, సార్జెంట్ ప్రణాళిక. మాస్టారు, సార్జెంట్ ప్రణాళిక అంటున్నారు, దీని ప్రత్యేకత ఏంటి? ఇది మొట్టమొదటి తొలి విద్యా ప్రణాళిక. అదేంటి సార్ తొలి విద్యా ప్రణాళిక? అప్పుడు దాకా లేదా? లేదు. ఎందుకు లేదు? ఎస్, వాళ్ళది వాళ్ళని చూసుకున్నారు తప్ప ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రణాళికలు ఎందుకన్నానంటే, సార్జెంట్ ఏం చెప్పాడంటే, వచ్చే 40 సంవత్సరాల పాటు 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఇవ్వమన్నాడు. ఇక్కడ కూడా నువ్వు మరి చక్కగా నోట్ చేసుకోవచ్చు. ఏంటి, 6 నుంచి 14 సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత విద్య ఇవ్వమన్న మొదటి వ్యక్తి సార్జెంట్. యుద్ధ అనంతర ప్రణాళికగా పిలిచేది సార్జెంట్. సార్జెంట్ ప్రణాళిక ఎప్పుడు వచ్చింది? 1944. భారతదేశంలో తొలి విద్యా ప్రణాళిక సార్జెంట్. గుడ్. ఇంకాస్త ముందుకెళ్ళచ్చు. ఆన్సర్ వచ్చేసింది. మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి సార్ చూద్దాం. హంటర్. మరి హంటర్ కమిషన్ అనేటువంటిది 1882లో వచ్చింది. ఇది తొలి విద్యా కమిషన్. భారత విద్యా రంగంలో తొలి విద్యా కమిషన్ అన్నారు. ఎందుకు సార్ కమిషన్ అన్నారు? 20 మందితో వచ్చింది కాబట్టి దీన్ని కమిషన్ అన్నారు. అంటే హంటర్ కమిషన్లో సభ్యులు ఎంతమంది? 20. సార్ దీనికి ఇంకా ఏమైనా ముద్దు పేర్లున్నాయా? హంటర్ కమిషన్నే భారతీయ విద్యా కమిషన్ అంటారు. సార్ ఎందుకు సార్ భారతీయ విద్యా కమిషన్ అన్నారు? 4 భారతీయులతో వచ్చింది కాబట్టి తొలి భారతీయ విద్యా కమిషన్ కూడా ఎవరు? హంటర్. మరి ఇక మూడో వ్యక్తి ఎవరు సార్? హార్టాగ్. మరి ఏంటి సార్ హార్టాగ్ యొక్క గొప్పతనం? 1929లో వచ్చారు. సైమన్ కమిషన్లో భాగమైనటువంటి ఈ హార్టాగ్ ప్రాథమిక విద్యలో లోపాల గురించి చెప్పడానికి వచ్చాడు. చాలాసార్లు అడిగిన ప్రీవియస్ బిట్, ప్రాథమిక విద్యలో లోపాలను ఎత్తి చూపడానికి వచ్చినటువంటి వ్యక్తి హార్టాగ్. ఇతను చూపిన లోపాల్లో మొట్టమొదటి వృధా. పిల్లలు ఎక్కువగా బడి మానేస్తున్నారు. వృధా అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? హార్టాగ్. స్తబ్దత అంటే పిల్లలు ఒకే తరగతిని మరలా చదువుతున్నారు. అలా చదవడం తప్పు, అందుకే మీ ప్రాథమిక విద్య వెనకబడింది అని చెప్పాడు. కాబట్టి ప్రాథమిక విద్యలో లోపాల గురించి చెప్పిన వ్యక్తి హార్టాగ్. ఇక చివరి ఆప్షన్ ఎవరున్నారు? సాడ్లర్. ఎప్పుడు వచ్చాడు సార్? ఇతడు కలకత్తా యూనివర్సిటీకి వచ్చే సమస్యలను తీర్చడానికి వచ్చాడు. కలకత్తా యూనివర్సిటీ సమస్యలు, అందుకే దీని కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ కూడా అంటారు. సాడ్లర్ 1917లో వచ్చాడు. అయితే ఇతని గొప్పతనం ఏంటంటే 10+2+3ని తొలిసారిగా తీసుకురమ్మన్నాడు. 10+2+3ని తొలిసారిగా తీసుకురమ్మన్నాడు. ఇవి మనకు సంబంధించిన విషయాలు. ఒక్క ప్రీవియస్ బిట్ ఎన్ని బిట్లుగా దారి తీసిందో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇదే తరుణంలో ఇంకో విషయాన్ని కూడా మాట్లాడాలి. మక్తబులలోకి ప్రవేశం ఎవరికి?
మరి చూస్తే హిందువులక, ఇస్లాంక, బౌద్ధులక అందరికీ అనేటువంటి డౌట్ మనకి రావచ్చు. అందరం కూడా మక్తబ్ అంటే తెలుసు మీకు. మక్తబ్ అనేటువంటిది కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది. ఆ కుతుబ్ అనే పదం అరబిక్ భాషా పదం అని తెలుసు. ఆ కుతుబ్ అనేటువంటి పదానికి అర్థం వ్రాయడం నేర్పే చోటు అని తెలుసు. మరి అసలు ఈ మక్తబ్ అనే దానికి ఎవరు వెళ్తారు అనేటువంటి ఆన్సర్ వచ్చేసరికి అందరికీ మనసులో ఉంది ఇస్లాం అని. గుడ్ ఆన్సర్ అందరికీ. ఎందుకు మాస్టారు? మసీదు తీసుకుంటే మసీదుకు ఆనుకుని ఉండే గదినే మక్తబ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ మక్తబ్లోకి అందరూ రావాలి. ఎందుకు? ఇస్లాంలో ఇక్కడికి వచ్చింది ఎందుకు? మత మార్పిడి చేయడానికి. కేవలం ఇస్లాం వారినే పిలిచాడనుకో, ఇక్కడ ఇస్లాం వారే మారుతారు, వారు అనుకున్న లక్ష్యం రాదు. అందుకని అన్ని వర్గాల వారిని పిలిచి అక్కడ మత మార్పిడి కేంద్రంగా ఉండేది. కాబట్టి మక్తబులోకి ప్రవేశం ఎవరికి ఏంటి? అందరికీ. సార్ బౌద్ధ విద్యాలయాల పేరేంటి సార్? ఆరామాలని పిలిచేవారు, విహారాలని పిలిచేవారు, స్తూపాలని పిలిచేవారు, చైత్యాలు అని కూడా పిలిచేవారు. ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు బౌద్ధుల్ని. ఇస్లాం యొక్క పాఠశాల అంటే మక్తబ్ అనేటువంటిది ఇస్లాంల యొక్క పాఠశాల, మదరసా అనేటువంటిది ఇస్లాంల యొక్క ఉన్నత పాఠశాల, మదరసా ఇలా అనేటువంటిది ఇస్లాంల యొక్క కళాశాల, ఇస్లాంల యొక్క కళాశాల. అలాగే ఖమ్కాస్, ఖురాన్ని బోధించే పాఠశాల పేరు ఖమ్కాస్. అలాగే ఇస్లాం యొక్క వృత్తి విద్యా పాఠశాల పేరు కార్ఖానా. కార్ఖానా వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇస్లాం ప్రాథమిక పాఠశాల మక్తబ్, ఉన్నత పాఠశాల మదరసా, కళాశాల పేరు మదరసా ఇలా. కేవలం ఉర్దూను బోధిస్తే ఖురాన్ని బోధిస్తే ఖమ్కాస్, వృత్తి విద్యను బోధిస్తే కార్ఖానా. అంటే ఒక ప్రీవియస్ బిట్ అనేటువంటిది ఇలా మన చుట్టూ ఉంటుంది. వెల్కమ్ టు అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్. మరి కానీ అసలు లాంగ్ టర్మ్కి వెళ్తే ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలతోటి ఇవాళ మీ ముందుకు వచ్చాను. మరి ఆ అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ మీలాగా లాంగ్ టర్మ్ చదవాలనుకుంటున్నటువంటి పిల్లల గురించి తీసుకొస్తున్న అతి వినూత్నమైన కార్యక్రమం మీ ముందుకు రాబోతుంది. ఏంటి సార్? చూడండి, తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ ర్యాంకర్స్, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలతో కూడా అనితర సాధ్యమైన రిజల్ట్స్ సాధించినటువంటి సంస్థ మన శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్. మరి ఏంటి సార్ స్పెషాలిటీ? చూడండి, తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే దాని నిర్వచనం ఒకప్పుడు ఒకలా ఉండేదేమో, కానీ ఇక్కడ మేము ఇస్తున్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత మీరే దిస్ ఈజ్ ద బెస్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అని మీరు అనుకుంటున్నారు. సార్ ఎప్పుడు సార్? సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం రోజున స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉపాధ్యాయ దినోత్సవానికి నువ్వు నీ స్కూల్లో ఉండడమే మా లక్ష్యం. శుక్రవారం సాయంత్రం 4:45కి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి సార్ మరి మన కోచింగ్ యొక్క స్పెషాలిటీస్ అంటే చూడనా, ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్కి ప్రతి బ్యాచ్కి 60 మందిని మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకు? మందల కింద పెట్టేసి బోర్డు కూడా కనబడకుండా చేసే టీచింగ్ పద్ధతి మాకు కాదు. 60 మంది, నాణ్యతే ప్రధాన ఆయుధంగా మేము తీసుకుంటున్నాం. మరి ఇందులో మహిళలకి పురుషులకి వేరువేరుగా బ్యాచెస్ ఉంటున్నాయి. మరి ప్రతి ఒక్కరూ ఎస్జిటి ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ముఖ్య లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, డిఎస్సి అప్ టు డిఎస్సి కోచింగ్ వరకు బ్యాచ్కి 20,000 రూపాయలు. సార్ 20,000 అంటే కాస్త ఎక్కువేమో. అప్ టు డిఎస్సి కోచింగ్ అంటే ఏంటి సార్? చూడనా, మన అప్ టు డిఎస్ కోచింగ్ అనేటువంటి దానికి సంబంధించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. అంటే మొదటి 6 నెలల్లో 7 నెలల్లో మనం తప్పనిసరిగా క్లాస్ బుక్ వైజ్గా సైకాలజీ, పిఐఈ, కంటెంట్, మెథడాలజీ, జీకే అన్నీ పూర్తి చేసుకుంటాం. మరి మామూలుగా అయితే ఇది పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. మరి డిఎస్సి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని రివిజన్ బ్యాచ్లో ఉంటారు మీరు. అంటే ఆ 20,000 ఫీజుతోటే రెగ్యులర్ బ్యాచ్తో పాటు రివిజన్ బ్యాచ్లో ఉంటారు. రివిజన్ బ్యాచ్లో ఏం చేస్తారు సార్? డైలీ చదివించడం, ఎగ్జామ్ వరకు చదివించడం. ఆ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయి? స్టేజ్ 1 చాప్టర్ వైజ్ టెస్ట్, బయాలజీ చాప్టర్ వైజ్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్, ఫిజిక్స్ చాప్టర్ వైజ్, అలా ప్రతి టాపిక్ని చాప్టర్ వైజ్గా కంప్లీట్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ స్టేజ్ 2 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెథడాలజీలోకి వెళ్తాం. దెన్ ఆఫ్టర్ స్టేజ్ నెంబర్ 3 డివిజనల్ టెస్ట్. అన్నీ కలిపితే నువ్వు రాయగలుగుతున్నావా లేదా? స్టేజ్ 3కి వెళ్తాం.
స్టేజ్ 4 ఫైనల్గా ఫుల్ గ్రాండ్ టెస్ట్ చేసుకుంటాం. అందులో నువ్వు 100% విజయం సాధించేలా నీ లోటుపాట్లన్నీ ఈ 4 దశల్లో కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సార్ మరి మేము ఏమైనా ఆఫర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. చూడండి, కృష్ణా జిల్లా గవర్నమెంట్ డైట్ అంగళూరు పామర నుండి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ సొంత క్యాంపస్. అది గవర్నమెంట్ డైట్ అంగళూరుకి ప్రశాంతమైన పల్లె వాతావరణంలో రెసిడెన్షియల్. సార్ మరి రెసిడెన్షియల్ అంటున్నారు ఎలా? చూడనా, హాస్టల్ ఫీజు ప్రతి ఒక్కరూ చెల్లించాలి. మహిళలకు 5,600, పురుషులకు 5,800. 100% నాణ్యతతో కూడినటువంటి విషయం. ఇక ఫీజు రాయితీల విషయానికి వస్తే టీజీ టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫీజులో తగ్గింపు ఉంది. 140 మార్కులు ఆపై వచ్చిన వారికి ఫ్రీ కోచింగ్, ఫ్రీ రివిజన్ బ్యాచ్. చూడనా, 140 మార్క్స్ దాటితే 130 వచ్చిన వారికి 60, 120, 50, 110, 40, 100, 20. ఇది మేము తీసుకుంటున్నటువంటి విద్యార్థుల డాటా. ఎందుకు సార్? నాణ్యతే ప్రమాణంగా ఉంటాం, నాణ్యతతోనే బోధిస్తాం కాబట్టి 100% ఉద్యోగానికి నువ్వు దగ్గరగా వెళ్తావు. అయితే సార్ కోచింగ్ వచ్చేటప్పుడు మేము ఏం తీసుకురావాలి అనేటువంటి విషయానికి వస్తే చూడనా, గర్ల్స్ అయితే హాస్టల్స్లో మాత్రమే ఉండాలి. శ్రీ ప్రజ్ఞ వారి హాస్టల్లోనే. ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటున్న తల్లిదండ్రులు మా దగ్గరికి పంపిస్తున్నారు కాబట్టి బయట పరిస్థితుల దృష్ట్యా గర్ల్స్ హాస్టల్లోనే ఉండాలి. బాయ్స్ అనేటువంటి వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు, లేదా మీరు మీ అకామిడేషన్ ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు. బట్ ఎవరు వచ్చినా సరే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 తీసుకురావాలి. టెట్ మార్కుల లిస్టు, ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇవి కోచింగ్ మనకు వచ్చే ముందు తీసుకురావాల్సిన విషయాలు. సార్ అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది? అందుకే మీకు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ని అరేంజ్ చేసాం. ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మధ్యలో ఆగిపోతే కష్టం. అంతేనండి, ఒక స్పీడ్తో వెళ్తున్న బైక్ మధ్యలో ఆగిపోతే ఎంత ఇబ్బందో మంది కూడా అంతే. అందుకే లాంగ్ టర్మ్ బ్యాచ్కి రండి. మీ కళని సాకారం చేసుకునే ఉద్యోగంతో మీ స్వగ్రామానికి లేదా మీ ఇంటికి వెళ్ళండి అని ఆశిస్తూ 100% ఉద్యోగ సాధనలో ఎప్పుడూ కూడా మీ వెంట ఉంటామంటూ మీ అమ్మ నరేష్, అవనగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్.